యొక్క చేతుకున్నయి చంద్రపురి గాజులు గిట్ట చెల్లిపోయి కింద పడ్డనాడు నీ భర్తకు అతివానం వచ్చిందనుకో నేను వెళ్ళిపోతా ఉన్నా ప్రాణేశ్వరా పంచాది గిరడల్లా 1000 పనులు వేయంగా ఏ బోళ్ళు దాగో బాసన్లు దాకు గిట్ట నా యొక్క చేతుకున్న చంద్రపురి గాజులు చెల్లిపోయి కింద పడతాయి కావచ్చు అది నాకు బాగలేదు అది నేను నమ్మనంటుంది రేణుక ఎల్లమ్మ అది నువ్వు నమ్మపోతే బాబా ఎల్లమ్మ నువ్వు నమ్మపోతే బాబా నీ యొక్క కాలుకున్నయి కంచు మట్టలు ఇట్ట కదిరి కింద పడ్డనాడు నీ భర్తకు అతివారం వచ్చిందనుకో కాలుకున్న కంచు మట్టలు అంటున్నావు నాదా పంచాది గిళ్ళ ఇట ఏదైనా పోటు రౌతు కలిగి ఇట నా కాలుకున్న కంచు మట్టలు కదిరి కింద పడతాయి కావచ్చు అది నేను నమ్మలేను నాదా అవి నాకు బాగలేదంటుంది రేణుక ఎల్లమ్మ నువ్వు నమ్మపోతే ఓ బాబా అది ఏ విధంగా అటువంటి కనుక నాకు ఇట్ట ఏదన్నా అతి వారం వచ్చినట్టు ఉంటే మొదలు కిందకైతాయమ్మా మొదలు మీదికైతాయి మొదలు కిందికాయ మొదలు మీదికై నాడు నీ యొక్క భర్తకు అతి వారం వచ్చిందనుకో బామా అన్నప్పుడు ఎల్లమ్మా ఏమంట ఉన్నది ఓ నాగా ప్రాణేశ్వర రోజు నీళ్లు పోయంగా అటువంటి కనుక ఒక వారం గిట్ట నీళ్లు నేను మర్చిపోతా కావచ్చు మర్చిపోయినాక అటువంటి ఉగాది ఎండలు ముక్కు పోటు రాస్తాయి కావచ్చు నవరపూడి ఎండలు దంచి కొడతాయి కావచ్చు ఒకరి కిందికైతే కావచ్చు మొదలు మీదికైతే కావచ్చు అది నేను నమ్మబోను నాదా అది నాకు బాకి లేదా అని రేణుక ఎల్లమ్మ వరకంగానే అది నువ్వు నమ్మపోతే బాబా కన్న తల్లి పక్కల్ల వండనాడు 2 కళ్ళ గంటవు బాబా 3 కళ్ళ గంటవు గానాడు నీ భర్తకు వడ్డీ వారం వచ్చి మెడక బాబా నేను ఎల్లమ్మా నేను వెళ్ళిపోతా ఉన్నా వెళ్ళిపోతా ఉన్నానమ్మా సరేనా మరి నువ్వు అదిగా మరి అట్లా పార్వతి పక్కల వండుకున్నప్పుడు మరి నేను 2 గంటలు 3 గంటలు అన్నప్పుడు మరి నువ్వు వెళ్ళిపోయావా నేను అనుకోవాలా అప్పటిదాకా మరి నువ్వు మంచిగా ఉన్నావు అనుకోవాలి అంతేనా సరేనా మరి వెళ్ళిపో ఎప్పుడు ఎంత లోపల వస్తావు నువ్వు ఎన్ని గడియల వస్తావు ఒక్క గడియ రాను ఒక గడియ ముక్కాను 3 గడియల లోపల వస్తగాని బామ రేణుక ఎల్లమ్మ నేను వెళ్ళిపోతా ఉన్నా అన్నప్పుడు రేణుక ఎల్లమ్మ ఏమన్నది ఓ నాద ప్రాణేశ్వరా చేతుకు కట్టినటువంటి కంకణం రాదా కంకణం ఏడు గట్టిపోతూ అనంగా చేతుకు కట్టిన కంకణాన్ని తీసిండు చెట్టుకు కట్టిండు నొట్టికి కట్టిన బాసింగాన్ని తీసిండు ఉట్టికి కట్టిండు మునిరాజునమ్మా వెళ్ళిపోతున్న బామాని మరి తల్లవో నాదా నీకు అతివానం రానే రాదు ఒకవేళ అతివానం వస్తే నీకు ఎక్కడ అతివానం వచ్చినట్టు నాకు ఎట్లా తెలవాలన్నప్పుడు మరి నేను వచ్చి నిన్ను ఏ విధంగా లేపుకోవాలని రేణుక ఎల్లమ్మ అడిగినప్పుడు గాయొక్కముని రాజు ఏమన్నాడు ఓ బావ రేణుక ఎల్లమ్మ నాకు అతివానం రానే రాదు ఒకవేళ అతివానం వచ్చినట్టు ఉంటే బామ రేణుక ఎల్లమ్మ అటువంటి సత్యాన పూర్వం సత్యముతో బామ ఏడంత్రాల సత్యాన పూర్వం వండుకొని మరి సత్యాన
సత్యాన బోనం అంటే ఎవరు సెలవు పెట్టేది కాదు, నరునితోని కాదు, పురవరునితోని కాదు, నీ తండ్రి దేవా జంగమయ్య సెలవు పెడతాడమ్మా. మరి నీ తండ్రి దేవ జంగమయ్యతోని సత్యాన బోనం సెలవు పెట్టుకొని సత్యాన బోనం తయారు చేసుకొని బాబా రేరుక ఎల్లమ్మా. సత్యాన బోనం మీద అటువంటి కనుక దండ దొడ్డుతోని గండ తీయం ముట్టించుకొని మరి గండ తీయం యొక్క జ్యోతులు ఎటు వెలుగుతుంటే నువ్వు అటే వచ్చినట్టు ఉంటే నేను నీకు వెళ్ళబడతా బామరేనుక ఎల్లమ్మ. ఓ బామరేనుక ఎల్లమ్మ నేను వెళ్ళిపోతున్నాను అని ఆ యొక్క మునిరాజు అయినా ఎల్లిండో రయ్యా ఆ యొక్క మునిరాజు అర్జెంట్ బాగుంది నేర్చుకోవాలి. అంటే నారాయణ కోసం చేతిలో తీసాను సేవలో గురుకులం నేర్చుకోవడానికి పోతున్నారు. అయ్యే పెద్దలారా చేతిలో తీసానే సేవలో గురుకులం అయినా కానీ 3 లక్షలు అయినా కానీ మా తల్లిదే ఇంకా మా తల్లి అడుగులో దిగమంటది. ఆ తల్లి దేని గడ్డకేసినట్టు ఈ భూమితో 3 లక్షలు ఇక్కడ నేర్పుతా మా తల్లి చెప్తుందా అయ్యా. మా తల్లి మాట ఏమంటది తీసి గడ్డకేసినట్టు ఉంటే 3 అక్షరాలు చేతిలో తీర్థం 3 అక్షరాలు పురుపోతే ఎక్కడైనా తెచ్చుకోవచ్చు. మా తల్లి గారు చెప్తుంది బయటకి ఎత్తురండి అంతేనా పరిగెత్తి పాలు కట్టి నిలబడి నీళ్ళు అంతేనా.
అయితే మరి నేర్పుతుందా చెప్తే కష్టం. ఖచ్చితంగా అయ్యా మరి పోదాం సంబోరా పడాడు సంతోషా పడాడు సంబోరా పడాడు సంతోషా పడాడు సంబోరా పడాడు సంతోషా పడాడు సంబోరా పడాడు సంతోషా పడాడు నా భార్యతో నేను నాకు వెళ్ళి జరుపుకుంటా యొక్క కాలింగాల మడుగు లోపల వంగి తల్లి నేను తీసి గంటకు చేసేటప్పుడు యూసిన నెత్తి మీద ఉన్నాయి తలంబ్రాల బియ్యం కాలింగాల మడుగులు పడబట్టేనా కాలింగాల మడుగులకెళ్ళి వేసిండు తల్లి నేను గడ్డ మీద వేసిండు అమ్మా తల్లిదేవా నాకైనా గాని ముదుగుతోని 3 అక్షరాలు నేర్పమ్మా అయ్యయ్యో పెద్దలారా చెబుతున్నా ఒక మాట చెవునారా వెంటనే కళ్ళగా పొద్దుడయ్యా. అయ్యయ్యో పెద్దలారా నేను ఏమంటే చెప్పినా మా తల్లికి నేను వెళ్ళిపోదని చెప్పి నేను తీసి గడ్డకేసినట్టుంటే తల్లికి ముదంతోడు 3 అక్షరాలు చేతులు గురుపోదని చెప్పినా కానీ అయ్యా పెద్దలారా మమ్మల్ని క్షమించండి మా తల్లికి గురుబోధ రాదు ఏది రాదు పెద్దలారా. అయ్యా పెద్దలారా మా తల్లిని కాపాడుకుంటానికి నేను అబద్ధం ఆడినాను క్షమించాలి. అయితే నీ తల్లికి అత్తది రావని ఎవరు అన్నారు రాదు రాదు నీ తల్లికి అత్తయి 3 మంత్రాలు ఒకటో మంత్రం తింటే మూకడి గడ్డి రెండో మంత్రం తాగితే కుడిది కూరం కుడిది మూడో మంత్రం పెడితే పెండ తట్టడి పెండ అవి మంత్రాలంటారా గవే అత్తయా గంటకు ముందు చేయరాదు గవే అత్తయ్య అంటున్నావా అయితే నీ తల్లిని కాపాడుకోవడానికి నువ్వు అబద్ధాలు చెప్పినవా అయ్యో నీ పేరేం పేరు అంటారు సంతానం లేనాడు జంగమయ్య వచ్చి కళ లోపల చెప్పినాడు ఆవుల గోవుల మందలు తీసుకొని ఇక్కడికి దగ్గర కదిలి కళ్యాణం పోయినప్పుడే ఆవుల మందలు కొట్టుకొని కదిలి కళ్యాణం పోయిండు కదిలి కళ్యాణం లోపల కలవీర సోమన్న గుళ్ళ కాడ అద్దాల మేడ కట్టి అందమైన పూజ గట్ట వెళ్ళిపోయినప్పుడు మరి వెళ్ళిపోయినప్పుడు ఈ యొక్క తల్లి నేను చూసినవా నడవ సాతగాక ఆ యొక్క అడవి లోపల ఆగిపోయింది. మరి తల్లి డేనువా పిల్ల డేనువా అక్కడనే ఆగిపోయారు వీళ్ళు మిగిలింది అట్లా అందుకోసమే అక్కడనే ఆగిరు. బిడ్డ నువ్వైనా గాని ఇప్పుడు గింతంత ముచ్చట కోసం అబద్ధం చెప్పావు మీ అంగళ మీరు పోతే నా అంగలు నేను పోతా వాళ్ళ అంగలు వాళ్ళే పోతారు వీళ్ళ అంగలు వీళ్ళే పోతారు. అయ్యా అయ్యా పెద్దలారా మేముంటాం చావైన బతకనే మీతోటే బాధి పుట్టలు పుట్టలు చెప్పిన చావే చాపలు చెప్పిన నాకేమద్దు ఎంబట అర్థం అర్థం అదే అర్థం కూడా అర్థం అయ్యా పెద్దలారయ్యో అడవి లోపల చూడ చుట్టాలు లేరు పాడ బాంధవులు లేరు మాకైనా గాని వెనుక ముందు లేని ఏమో దోష కారణం ఉన్నవాని కరకర కలకల ఆ యొక్క రాజు ముంగట కన్నీరు తీసిన తినతందు పోతలేను తాగితందు పోతలేను నేను తపస్సులు పట్టతందు పోతున్నా తపస్సులు పట్టతందుకు నేను పోతున్నా అంటే అనిపేయమంటున్నాయి అంటే అయ్యా పెద్దలారా మీరు తపస్సు పడితే మేము కూడా తపస్సు పడతామన్నాయి అన్నప్పుడు ఆ యొక్క మునిరాజు చూసిన నమ్మిండు. మరి ఇక్కడికి దగ్గర నడుచుకుంటా నేను వాళ్ళ వెంబడి పెట్టుకొని భూమి ఉట్టినాడు మర్రి ఉట్టినాడు కన్యకుమర పుట్ట ఉట్టినా మరి పుట్ట పక్కకు ఉన్నది 12 బిగాల పరబండనమ్మ. మరి పరబండ మీదనేమో ఆ యొక్క డేవలు 2 కూర్చొని ఉండంగా అటువంటి పిల్లగాడు చూసిన పుట్ట కన్నాల కాడికి పోయిండు. పుట్ట కన్నాల కాడికి పోయిండు తపస్సులు పడతాని సిరిపాదకి అటువంటి మీదికి పెట్టిండు సిరసు కిందికి పెట్టినా తపస్సులు పడుతున్నాయో డేరియల కళ్ళు మండిపోను డేరువలు కూడా అదే విధంగా తపస్సులు పడుతున్నాయి. పుట్ట మీద సిరి పాదాల మీదకెట్టిండు సిరిసి కిందికెట్టిండు ఓ బామ రేణుక ఎల్లమ్మ
మనకైనా కానీ ముదముతోని 3 అక్షరాలు దొరుకుతాయి ఇక్కడనే దొరకాలి లేకపోతే ఈ పుట్ట మీద నా ప్రాణం పోవాలన్న శివునే నమ్మా వాలరా శివునే నమ్మా వాలరా శివునే నమ్మోని శివ పూజలు చేయావాలరా శివునే నమ్మా వాలరా శివునే నమ్మా వాలరా శివునే నమ్మోని శివ పూజలు చేయావాలరా అయ్యో బామరాలే వచ్చినాదానా అయ్యో తోడు మగరాని బామా తోడు మగరాని ఎక్కడియలేవు బామా గుడ్డోడు మగరాని గుడిపియలేవు ఇవల్ల ఈరోజు బామా పంచాలి ఇళ్ళ నువ్వు చిన్నవో పండవ బామా నేనైనా కానీ ఇవల్ల ఈ రోజున 7 పొద్దులైతుంది బామా 7 మాసలైతుంది కడుపు కన్నం లేదు బామా కంటికి నిద్ర లేదు ఒంటికి లేక పాయనేమో అయ్యో వల్ల వల్ల పిల్లడా వల్ల పేరు తున్నడా బాలుని కన్నీరుడా కన్నీరు యూత్రమా పుట్ట కన్నాలకెళ్ళి ఇక్కడికి దగ్గర భూలోక పట్నం నుంచి నాగలోక పట్నం వెళ్ళనా నాగలోక పట్నం లోపల పిల్లగాడు కన్నీరు వడంగా నాగలోక పట్నం లోపల ఉన్నది 12 సిద్ధుల ప్రతాప నాగశేఖుడా 12 పట్టమాసి బాండకు దూరం ఉన్ననాడు అటువంటి నీళ్లు కలిగిన నాకన్న కన్ను వెళ్ళిపోయినా
లోకం 7 16 లోకాలు ఎల్లవారు యుగనా ఇక్కడి దగ్గర పంచాది గిరిదల్లా పార్వతి కన్న బిడ్డ అమ్మవారు వేరుకయ్యమ్మకు లగ్గొక్కటయ్యింది నాకు వెళ్ళి గడవలేదా అని పిల్లగాడు వచ్చిండు నా యొక్క పుట్ట మీద తమకు వచ్చిందా అని పుట్ట లోపల ఉన్న 12 శిల్పిల ప్రతాప నాగన్న చేతుల తీర్థం చెవుల గురుబోధం ములుగుతో 3 మంత్రాలు ఇచ్చి మంత్రాలు నాగన్న ఏకీగా వస్తా ఉన్నదా మరి పిల్లగాని యొక్క కన్నీరు నాగన్న మీద పడ్డప్పుడు కళ్ళు వేరు నాగన్నకు కళ్ళు విరిగి వచ్చినా చేతులు అందరం వేసుకొని చూసినప్పుడు మరి పిల్లగానికి లగ్గం ఒక్కటైంది కానీ నాకు వెళ్ళి గడవలేదు పిల్లగానికి చేతుల తీర్థం చెవుల గురుబోధం ఇచ్చేస్తారా అని చేతుల తీర్థం చెవుల గురుబోధం పట్టుకొని నాగన్న పుట్ట లోపలికి వెళ్ళి మరి ఏ తీరుగా వస్తా ఉన్నది సమయానికల్లా ఆకలంతా ఉన్నాయా మరి నేను గల కళ్ళు మండిపోను అటువంటి నాగన్న హస్తి చేతులు తీర్థం చెవులో గురుబోధం పెట్టే సమయానికి ఆకలి అయ్యా ఓముని రాజా ఆకలి అవుతున్న వరకల్లా ఇక్కడెక్కడో ఉన్నవారు నన్నరులు ఉన్నారు కావచ్చు పురవరులు ఉన్నారు కావచ్చు నన్ను చూసిన వాళ్ళు నన్ను చంపి అటువంటి నా ప్రాణాలు ఇతరాలు నాగన్న ఎరుకకు మరి పాయన నాగన్న ఎరుకకు మరి పోయినప్పుడు పిల్లగాడు కళ్ళ చూసరా మీరు ఒక క్షణం ఇంట ఆగినట్టు ఉంటే అటువంటి నాకు చేతులు కీర్తం దొరికేది చెవులు గురుపోతం దొరికేది నేను పోయి నా యొక్క భార్యతో నాకు వెళ్ళి జరుపుకున్నట్టు నాని అరగంట సేపు కలరా వాళ్ళ తీరనా అరగంట సేపు వాళ్ళ తీరింది కానీ అయ్యో బిడ్డలారా నిలవలారా మీకైనా కానీ అటువంటి ఆకలి అవుతుంది అన్నప్పుడు అతని మాయ చేత అతను ఏమి చేస్తా ఉన్నాడా ఖాళీ నడకన నడిచిపోయినట్టు ఉంటే మీకు కాళ్ళు నొత్తాయి కావచ్చా అని అతని మాయ చేత అటువంటి టేనులకు చూసిన 2 రెక్కలు తయారు చేపించిన బిడ్డలారా మీరైనా కానీ తూర్పు దేశం పోయి మేతలు మేసిరాండి దక్షిణపు రాజ్యం పోని మేతలు మేసిరాండి ఉత్తరపు రాజ్యం పోని మేతలు మేసి రావాలి మీరు పరమటి రాజ్యం పోవద్దన్నడే అమ్మా ఆ యొక్క ముని రాజు దైవమా అయ్యో రాజోరట
ఉత్తరపు రాజ్యాన్ని తూర్పున వేస్తాం. మరి పడమర పోతే ఏమవుతుంది? ఏమున్నది? నీ జుట్టు ఉన్నది, ముళ్ళు ఉన్నాయి. ఏం లేదు, అది పచ్చగా ఉంటుంది. ఏం లేదు అంతేనా? ఓపై ఏమన్నా కానీ పోదామంటావా? ఏమన్నా రాజు అనుకుంటాడు, అంతేనా? మరి ఆ యొక్క డేరు రకాలు కానీ పోనాడు అని పన్నుడుగా వెళ్తున్నాయా? రెక్కలు కొట్టుకుంటే డేరువలైన కానీ ఇక్కడికి దగ్గర అటువంటి మనమటి రాజ్యాన ఉన్నది చూసిన అటువంటి ఖర్చు గుంపుల పూట ఏరవాడు కార్తీక వీరజనుడైనా. కార్తీక వీరజనుడు అటువంటి 12 24 బిగాల అటువంటి సిరిశనిగ సేనునమ్మా. సిరిశనిగ సేను లోపలికి పోతూ ఉన్నాయి. రెక్కలు కొట్టుకుంటా రెక్కలు కొట్టుకుంటా అటువంటి సిరిశనిగ సేను లోపలికి పోతున్నాయి. చిన్న కాడికి తింటా ఉన్నాయి. మోపులు కట్టుకొని ఈపుల పెట్టుకొని రెక్కలు కొట్టుకుంటా వస్తా ఉన్నాయా? మరి మోపులు తెచ్చుకొని ఇటువంటి కాల్చల్ల మర్రి కాడ తింటున్నాయి. మరి 1 రోజు కడతా ఉన్నది, 2 రోజులు కడతా ఉన్నాయి. అటువంటి ఎనక 7 14 రోజులు గడవంగనమ్మా. మరి అందులోపల పని చేసేటి వాళ్ళు సోపిదాన్లైనా కానీ వాళ్ళ పనిచేసే కావాలి వాళ్ళు. అరే చిన్నోడ తొడిమి లేదు, అటువంటి గండి లేదు, కలమ లేదు, ఉచ్చలేదు, రొచ్చు లేదు. మన యొక్క నట్టు నడిసేను లోపల ఎవరో మేసిపోతా ఉన్నారా? అరే తమ్మారై ఓ రారే